ఒక్క క్షణం ఊహించుకోండి, మీరు ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నారు. కిటికీ బయట చూస్తే గుండె ఆగిపోయేంత దట్టమైన నిశ్శబ్దం. కింద చూస్తే వేల అడుగుల లోతైన పాతాల లోయ. ఒకవైపు విరిగి పడిపోయేలా ఉన్న కొండలు, మరోవైపు మృత్యువులా కనిపిస్తున్నటువంటి లోయ. ఆ ట్రైన్ అలా పట్టాల మీద నెమ్మదిగా ముందుకు వెళ్తుంటే మీ గుండె వేగం పెరిగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. నిజమే కదా? నేను ఇక్కడ ఏ థ్రిల్లర్ సినిమా గురించో మాట్లాడడం లేదు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మన ప్రపంచంలో ఉన్న ఇలాంటి మోస్ట్ డేంజరస్ అండ్ క్రేజీ రైల్వే ట్రాక్స్ గురించి తెలుసుకుందాం. వాటిని చూస్తే మీ గుండెల్లో వణుకు పుడుతుంది. సో వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఈ కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. బిస్వా ఇజ్తేమా స్పెషల్ ట్రైన్ బంగ్లాదేశ్. మొదటగా కేవలం మనుషుల రద్దీ వల్లే ఊహించని ప్రమాదాలు తెచ్చిపెట్టి ఒక వింతైన ప్రదేశంతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు బంగ్లాదేశ్. ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఢాకా సిటీకి దగ్గరగా ఉండే టోంగి అనే ప్రాంతంలో బిస్వా ఇజ్తేమా అనే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇస్లామిక్ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి దాదాపు 50 లక్షల కంటే కూడా ఎక్కువ మంది భక్తులు ఒక్కసారిగా తరలివస్తారు. ఇక వీరిని చేర్చడానికి బంగ్లాదేశ్ రైల్వే ఒక అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఇక్కడ రద్దీ ఏ రేంజ్ లో ఉంటుందంటే ట్రైన్ మీద వేలాది మంది, కిటికీలకు ఇరుక్కుపోతూ కొందరు, చివరికి రైలు యొక్క ఇంజిన్ ముందు భాగంలో కూడా మనుషులే ఉంటారు. నిజానికి ఒక నార్మల్ బోగీలో కేవలం 150 నుంచి 300 మంది కెపాసిటీ ఉంటే ఈ ట్రైన్ బోగీల్లోకి 1000 నుంచి ఏకంగా 2000 మందిని లోపలికి కుక్కేస్తారు. లోపల ఉండే ఉక్కుపోతకు ఊపిరి తీసుకోవడమే ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. ఇక ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ తో పనే ఉండదు. జనాలు తోపులాట వల్ల ట్రైన్ ఆగాలన్న ఆగలేదు. ఈ గందరగోళంలో జనాలు పట్టాలపైకి వచ్చేస్తారు. కింద పడి నలిగిపోయిన ఘోరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సరే వారి దృష్టిలో ఇది కేవలం రైలు ప్రయాణం కాదు, ఇది వారి పవిత్రమైన విశ్వాస ప్రయాణం. ట్రైన్ స్ట్రీట్ వియత్నాం. ఇక మన నెక్స్ట్ స్టాప్ వియత్నాం. ఇక్కడ సిటీ రోడ్డుకు రైలు పట్టాలకు మధ్య ఉన్న తేడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హనోయిలోని పాత ఏరియా ఓల్డ్ క్వార్టర్ లోపల ఒక చిన్న సందు ఉంది. దాన్నే జనాలు ట్రైన్ స్ట్రీట్ అని పిలుస్తారు. ఇక్కడ నిజంగానే రోజువారీ నడిచే ఒక యాక్టివ్ రైల్వే ట్రాక్ నేరుగా ఇళ్ల మధ్య ఉండే సందు గుండా వెళ్తుంది. ఆ సందు ఎంత ఇరుకైందంటే ట్రైన్ వస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇళ్ల గోడలకు ఆ ట్రైన్ కు మధ్య గ్యాప్ కేవలం 30 నుంచి 40 సెంటీమీటర్స్ మాత్రమే. చిత్రం ఏంటంటే ఆ ఇరుకైన సందులలోనే కేఫ్లు రన్ అవుతుంటాయి. జనాలు రోడ్లపైనే కుర్చీలు వేసుకుని కూర్చుని హాయిగా కాఫీ తాగుతూ ఉంటారు. దూరం నుంచి ఒక పెద్ద హారన్ సౌండ్ వినబడమే ఆలస్యం. కేవలం కొన్ని సెకండ్లలోనే ఆ షాప్ ఓనర్స్ తమ వస్తువులను లోపలకు లాగేస్తారు. ఇక టూరిస్టులు వెనక్కి గోడలకు ఇలా అతుక్కుపోతారు. అంతే, ఒక పెద్ద ట్రైన్ సరిగ్గా మీ ముక్కు ముందర నుంచి అలా వెళ్ళిపోతుంది షూ అని. ఆ ట్రైన్ అలా కొన్ని క్షణాల్లో మాయమైపోతుంది. 2019లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల దీన్ని బ్యాన్ చేయాలని చూసిన పబ్లిక్ ప్రెజర్ వల్ల మళ్ళీ పాక్షికంగా ఓపెన్ చేయాల్సి వచ్చింది. లేక్ బుర్లిన్స్కోయ్ సాల్ట్ ట్రైన్ రష్యాలోని అల్తాయ్ అనే రీజియన్ లో ఒక ప్లేస్ ఉంది. దాని పేరు లేక్ బుర్లిన్స్కోయ్. ఇదొక వింతైన ఉప్పు నీటి సరస్సు. ఇందులో ఉండే స్పెషల్ బ్యాక్టీరియా వల్ల ఈ సరస్సు నీటి రంగు సీజన్ ను బట్టి పింక్ ఇంకా రెడ్ కలర్ లోకి మారుతూ ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పింక్ కలర్ సరస్సు మధ్యలో నుంచి ఒక సన్నని రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఈ సరస్సు అడుగున ఉండే ఉప్పును సేకరించి రవాణా చేయడం కోసం 100 ఏళ్ల క్రితం ఈ ఇండస్ట్రియల్ రైల్వే లైన్ ను వేశారు. భారీగా ఉప్పును లోడ్ చేసుకున్న ట్రైన్స్ నిజంగానే ఈ గులాబీ నీటిని చీల్చుకుంటూ సరస్సు లోపల నుంచి వెళ్తుంటాయి. మరి ఇందులో ఉన్న డేంజర్ ఏంటి? ఉప్పు నీరు ఇనుమును చాలా ఫాస్ట్ గా తినేస్తుంది. ఈ సాల్ట్ వాటర్ వల్ల రైలు పట్టాలపై ఉప్పు పేరుకుపోయి తుప్పు విపరీతంగా పడుతుంది. ఒకవేళ పొరపాటున ఈ సరస్సు మధ్యలో ట్రాక్ విరిగిపోయినా చుట్టుపక్కల ఎలాంటి రెస్క్యూ టీమ్స్ ఉండవు. FCAB రైల్వే చిలీ అండ్ బొలీవియా. ఇప్పుడు మనం సౌత్ అమెరికా వెళ్ళాలి. చిలీ దేశంలోని ఆంటోఫాగస్టా అనే సిటీ నుంచి బొలీవియాకు కనెక్ట్ చేస్తూ ఈ FCAB గూడ్స్ రైల్వే లైన్ సాగుతుంది. బొలీవియాలోని మైనింగ్ ప్రాంతాలను సముద్ర ఓడరేవుతో కనెక్ట్ చేయడానికి దీన్ని నిర్మించారు. ఈ రైల్వే లైన్ ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి అయిన అటకామా ఎడారి గుండా వెళ్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రమాదకరమైనటువంటి ఆండిస్ పర్వతాలను ఎక్కుతూ ఏకంగా 4000 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఎత్తుకు చేరుకుంటుంది. అంటే దాదాపు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంత హైట్ లో ఈ ట్రైన్ నడుస్తుంది. అంత హైట్ కి వెళ్లేసరికి గాల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం వల్ల కళ్ళు తిరగడం, వాంతులు రావడం చాలా కామన్. ఈ ట్రాక్ కింద ఉండే భూమి ఎప్పుడు మంచుతో గడ్డకట్టి ఉంటుంది. మరియు ఇది అగ్నిపర్వతాలు ఉన్న ఏరియా. ఇక బయట చిలి ఉష్ణోగ్రత -20 డిగ్రీలు ఉంటే దానికి తోడు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుంటాయి.
డెత్ రైల్వే మయన్మార్ అండ్ థాయిలాండ్. ఇయర్ 1943 సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం అది. థాయిలాండ్ ను బర్మాతో అంటే ఇప్పటి మయన్మార్ తో కనెక్ట్ చేసే ఒక రైల్వే లైన్ జపాన్ సైన్యానికి అవసరమైంది. అలా పుట్టిందే ఈ 415 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్. దీన్ని కేవలం 16 నెలల్లోనే కంప్లీట్ చేశారు. కానీ దీని వెనుక ఉన్న అసలు దారుణం ఏంటంటే దాదాపు 3 లక్షల మంది యుద్ధ ఖైదీలను లోకల్ లేబర్స్ ను హింసించి బలవంతంగా ఈ పని చేయించారు. తినడానికి తిండి, మెడిసిన్స్ లేక ఈ ట్రాక్ పూర్తయ్యేసరికి దాదాపు 1 లక్షకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి డెత్ రైల్వే అని పేరు వచ్చింది. ఇది ఒక నిటారుగా ఉన్న కొండ అంచుకు కింద ప్రవహించే నదిపైన కేవలం పాతకాలపు చెక్క దిమ్మలతో నిర్మించిన వంతెన. ట్రైన్ ఈ వంతెన పైనుంచి వెళ్తున్నప్పుడు కింద వందల అడుగుల లోతైన లోయ కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో వచ్చే కిర్రుమనే శబ్దం వింటే ఆ పాత చెక్క వంతెన ఏ క్షణంలోనైనా విరిగి కింద పడిపోతుందేమో అని గుండె జల్లుమంటుంది. సౌతర్న్ షింజియాంగ్ రైల్వే చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన తుక్లమాకాన్ ఎడారి ఉంది. ఈ ఎడారి అర్థం దీని లోపలికి వెళ్లిన వారు ఎప్పుడు తిరిగి రారు అని అర్థం. అలాంటి డెడ్లీ ఎడారి గుండా వెళ్లే సౌతర్న్ షింజియాంగ్ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. ఈ లైన్ దాదాపు 1500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ 100 మీటర్ల ఎత్తు ఉండే ఇసుక కొండలు గాల్లో కదులుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత వేసవిలో 45 డిగ్రీలు ఉంటే వింటర్లో -30 డిగ్రీలకు పడిపోతుంది. ఇక్కడ ఇసుక తుఫాన్లు ఎంత ఘోరంగా వస్తాయంటే రాత్రికి రాత్రే పట్టాల మీద ఇసుక కొండలు పేరుకుపోతాయి. ఈ ఎడారి దాటాక ఈ లైన్ ఫామిర్ పీఠభూమి వైపు దాదాపు 3000 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఎత్తుకు చేరుకుంటుంది. ఇక్కడ భూమి లోపల ఉండే ఐస్ కరగడం వల్ల పట్టాలు కిందకు కృంగిపోతూ ఉంటాయి. అయినా సరే చైనా ఈ ట్రైన్ ను రన్ చేస్తోంది. ఎందుకంటే షింజియాంగ్ ప్రాంతాన్ని చైనా మెయిన్లాండ్ తో కనెక్ట్ చేయడం వారి దేశ రవాణాకు చాలా అవసరం. ట్రైన్ టు ది క్లౌడ్స్ అర్జెంటీనా. చివరగా అర్జెంటీనా దేశంలోని అందమైన కొండల ప్రాంత నగరం సాల్టాకు వెళ్దాం. ఇక్కడ నుంచే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రైన్ టు ది క్లౌడ్స్ జర్నీ ప్రారంభమవుతుంది. 1948లో పూర్తయిన ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎలాంటి టన్నెల్స్ తవ్వకుండా పర్వతాల చుట్టూ జిగ్జాగ్ రోడ్లు వేస్తూ ట్రైన్ ను ఏకంగా 4220 మీటర్ల ఎత్తుకు అంటే దాదాపు ఆకాశం దగ్గరకు ఎక్కించేస్తారు. అంత ఎత్తుకు వెళ్లేసరికి గాలిలో ఆక్సిజన్ స్థాయి చాలా తగ్గిపోతుంది. కాబట్టి ప్యాసింజర్స్ అందరికీ ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తారు. అయితే ఈ ప్రయాణంలో అత్యంత డేంజరస్ మరియు అత్యంత అందమైన స్పాట్ లా పొల్వారిల్లా వయాడక్ట్. ఇది 60 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక భారీ ఇనుప వంతెన. ఎండిన లోయ మీదుగా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ట్రైన్ ఈ వంతెన మీదుగా వెళ్తుంటే కింద పదునైన రాళ్లు, పైన నీలి ఆకాశం తప్ప మరేమీ కనిపించదు. ఇది కేవలం ఒక రైలు ప్రయాణం కాదు, మేఘాల అంచున నిలబడి ప్రకృతి అందాలను అనుభవించే అద్భుతమైన అనుభూతి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో మీకు ఏ రైల్వే ట్రాక్ డేంజరస్ గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా మన ఈ కొత్త ఛానల్ యాలిఫాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.